హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో నేను మీకు ఆలూ ఫ్రై ఎప్పుడు చేసినా క్రిస్పీగా రావాలంటే కొన్ని టిప్స్ ఉంటాయండి. ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు ఎప్పుడు చేసినా ఆలూ ఫ్రై క్రిస్పీగా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం 4 బంగాళదుంపలను తీసుకోవాలండి. ఇలా పీలర్తో చెక్కు తీసుకోవాలి. తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కూలింగ్ వాటర్తో వాష్ చేసుకోవాలండి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా లోతుగా ఉండే గిన్నెని తీసుకొని ఇందులో కూలింగ్ వాటర్ని పోసి వాష్ చేసుకోవాలి. కూలింగ్ వాటర్ని పోసినప్పుడు మనం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కూలింగ్ వాటర్లో ఉంచామంటే ఇవి కొంచెం బిరుసుగా అవుతాయండి. అప్పుడు మనకి ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ నేను అలా వాష్ చేశాను. ఇలాగా వాటర్ కలర్ వేరేలా వచ్చినాయి కదా, అలా రాకుండా చూస్తే ఇలాగా వాటర్ క్లియర్గా ఉండేంత వరకు వాష్ చేసుకోవాలన్నమాట. ఆలు ముక్కల్ని మనం ఇలా వాష్ చేసుకుంటే మనకి దాని మీద ఉన్న స్టార్చ్ అంతా పోయి అప్పుడు మనకి చక్కగా క్రిస్పీగా వస్తుంది ఆలూ ఫ్రై. ఇప్పుడు ఈ ఆలు ముక్కల్ని ఇలాగ స్ట్రైనర్లో ఉంచేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేద్దాం. ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత స్ట్రైనర్లో పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా, బంగాళదుంప ముక్కలు, వాటిని ఇందులోకి యాడ్ చేయాలి. యాడ్ చేసి వీటిని పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా కదుపుతూ ఫ్రై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత అవసరం అనుకుంటే 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇక్కడ యాడ్ చేయకుండా 1 టీ స్పూన్ పోపు దినుసుల్ని యాడ్ చేసి ఇలాగా ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇలా కొట్టిన వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసామంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చిని ఇలాగా చేత్తో తుంచుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఓ రెమ్మ వరకు కరివేపాకును కూడా ఇక్కడ యాడ్ చేసేద్దాం. ఇక్కడ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని యాడ్ చేద్దామండి. యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కలుపుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్తో ఇంకా దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. మనం ఇలా చాలా తక్కువ ఆయిల్తో క్రిస్పీగా టేస్టీగా ఆలూ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది మనకి పప్పు, సాంబార్, రసం అప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.